గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 58వ వచనాన్ని ధ్యానించుకుందాం. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికని ఆసక్తులనై ఉండుడి. ఈ వచనంలో మనం తీసుకోవాల్సిన మాట, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి. ఈ లోకంలో ఏ ప్రయాసన్నా ఏ హార్డ్ వర్క్ అన్నా ఒకవేళ వ్యర్థమైతే వ్యర్థం అవ్వచ్చు, కానీ ప్రభు నామములో ప్రభు పేరట యేసుక్రీస్తు నామ మహిమార్థంగా మనం చేసే ఏ కార్యము కూడా వ్యర్థము కాదని తెలుసుకుని ఏమాత్రము నిరుత్సాహ పొందకుండా, ఏమాత్రము మీరు వెనుదిరగకుండా స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికని ఆసక్తులనై ఉండుడి అని పౌలు భక్తుడు కొరింథు సంఘాన్ని ఎంకరేజ్ చేస్తున్నారు. మన జీవితంలో కూడా ప్రభు పేరట మనం ఏమి చేసినానో ప్రస్తుతం అది మనకి లాభకరంగా కనబడకపోవచ్చు, కానీ దేవుని కొరకు నేను ఇది చేశానండి, లేక నేను ఇది వదిలేసుకున్నానండి, లేక ఎంత ప్రయాసపడ్డానండి మందిరం నిమిత్తము కానీ సువార్త నిమిత్తము కానీ, లేక దేవుని సాక్షిగా నిలబడినందుకు నాకు కలిగిన అవమానం కానీ ఏదన్నా అవ్వచ్చు. దాన్ని బట్టి ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 12వ వచనంలో, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియ చెప్పున ప్రతి వానికిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. వాని క్రియల చెప్పున. మనం ఈ లోకంలో మనం చేసే ప్రతి కార్యాన్ని కూడా దేవుడు ఆయన గ్రంథంలో రాస్తున్నారు. ప్రతిదీ రికార్డ్ అవుతుంది. మనం ఏమి చేసినాను ప్రస్తుతం దాని యొక్క ఫలం మనకి అది కనబడకపోవచ్చు, మనకి రాకపోవచ్చు, కానీ ప్రభు అంటున్నాడు, నా రాకడలో నేను వచ్చినప్పుడు, నేను మిమ్మలను ఈ లోకంలో 1000 సంవత్సరాలు పాలించినప్పుడు మీ యొక్క జీతాన్ని నేను మీకు ఇస్తానని దేవుడు చెప్తున్నాడు. ఖచ్చితంగా ప్రియులారా, ఇప్పుడు మనం బ్రతుకుతున్న ఈ కాలం కొద్ది కాలంలో అవ్వచ్చు, లేక ప్రభు ఏ విధంగా అయితే మరణించి పునరుద్ధానుడే తిరిగి లేచాడో ఆ విధంగా ప్రతి ఒక్కరికి దెర్ ఇస్ గ్రేట్ లైఫ్ ఆఫ్టర్ డెత్, మరణము తర్వాత జీవం ఉన్నదని ప్రభు నిరూపించి చూపించాడు, మనల్ని బోధించాడు, విశ్వసించమన్నాడు. అదే విశ్వాసముతో ఈ లోకంలో మనం ఎన్ని శ్రమలు పొందినా దేవుడు మనకిచ్చే మహిమను తలుస్తూ ఈ శ్రమలకు తగ్గ మహిమ దేవుడు ఇవ్వబోతున్నాడనే సత్యాన్ని తెలుసుకోవాలి. యేసుక్రీస్తు పడిన శ్రమ ఈరోజు మనందరికీ రక్షణ ఇచ్చింది. ఆయన శిలువ వ్యర్థం కాలేదు. ఆయన చేసిన శిలువ మీద చేసిన బలియాగము ఈరోజు ప్రపంచంలోనే సింగిల్ లార్జెస్ట్ రిలీజియన్గా క్రిస్టియానిటీ ఉంది. అనేక మంది ప్రభువులో రక్షింపబడుతున్నారు. ఒక్కొక్కసారి మనం ప్రయాసపడుతున్నప్పుడు ఆ యొక్క శ్రమను చూచి ఏంటి ఇంత శ్రమ అవసరమా అనిపిస్తుంది. భక్తుడైనటువంటి పౌలు రోమాకి వెళ్ళే మార్గంలో తన ఓడ బద్దలైనప్పుడు ఎన్నో శ్రమలు పడ్డాడు, ఎన్నో రాత్రులు ఆహారం లేక ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. కానీ ఆయన ఓడ కొట్టుకొచ్చి ఒక ఐలాండ్కి చేరింది. ఆ లంక, ఆ మెలితే అనే ఒక దీవిలో, ఒక ఐలాండ్లో, ఆ ద్వీపంలో ఎంతోమంది అనాగరికులైనటువంటి ప్రజలకి యేసుక్రీస్తు అనే పేరు కూడా వినని వారికి ఆయన వాక్యాన్ని బోధించాడు. ప్రభు నామంలో వారిని స్వస్థపరచగా ఆ ద్వీపవాసులు అందరూ కూడా ప్రభులో రక్షింపబడ్డారు. ఆ యొక్క ఓడ పగులుతూ ఆ యొక్క ఓడ బ్రద్దలైన పరిస్థితుల్లో పౌలు గారికి దాని వెనకాతలున్న ప్రభు చిత్తం ఏంటో తెలియలేదు. ఆ తర్వాత అందరినీ, ఓడలున్న వారందరినీ దేవుడు రక్షించి ఒక ఒడ్డుకు కొట్టుకొచ్చిన తర్వాత ఆ ఒడ్డులో ఉన్న ఆ యొక్క ఐలాండ్లో ఉన్న వారందరూ కూడా ఏ విధంగా పౌలు గారి ద్వారా రక్షింపబడ్డారో, ఆ మెలితే అనే దీవులో ఉన్న వారందరికీ రక్షణ ఎలాగొచ్చిందో చూసినప్పుడు పౌలు గారికి తన పడిన శ్రమ అది ఏమాత్రము కూడా ఎన్నతగినది కాదు. ఆయన అంటాడు కదా, నేను పొందబోయే మహిమ ముందు నేను పొందుచున్న శ్రమ ఒక శ్రమయే కాదన్నట్టుగా, ఏ విధంగా అయితే గర్భవతి అయినటువంటి స్త్రీ ఆమె యొక్క ప్రెగ్నెంట్ పెయిన్స్, ఆ యొక్క ఎంతో పెయిన్స్ అనుభవిస్తుంది, కానీ బిడ్డను ఆరోగ్యకరమైన బిడ్డను చూసుకున్నప్పుడు ఆ పెయిన్స్ అంతా ఎలా మర్చిపోద్దాం. పౌలు భక్తుడు మెలితే దీవులు అంతమందిని రక్షణలో నడిపించినప్పుడు ఆయన పొందిన శ్రమ ఒక శ్రమగా అనిపించలేదు.
ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో కూడా ప్రభు కొరకు ఎంతైతే శ్రమ పడతామో ఆ శ్రమ ప్రస్తుతం శ్రమగా ఉండొచ్చు, దాని ఫలము మన దగ్గరికి వచ్చినప్పుడు ఆ శ్రమ మనకు అనిపిస్తుంది, పర్వాలేదు, నేను పడిన శ్రమ మేలుకే, అంత శ్రమ పొందడం అనేసి ఓతిట్, దానికి మనం పొందుకున్న ఫలం బట్టి చూస్తే అది పెద్ద శ్రమయే కాదనే విధంగా దేవుడు మనల్ని తృప్తిపరుస్తాడు. ఆకాశము నుండి కురిచే మంచు అవ్వచ్చు, వర్షం అవ్వచ్చు, నిష్ఫలంగా వెళ్ళదు కదా. భూమిని తడుపుతుంది, భూమికి విత్తనం ఇస్తుంది, ఆహారం తినేవారికి ఆహారం ఇస్తుంది. ఏ విధంగా పైనుంచి కురవబడుతున్న వర్షము భూమిని ఫలవంతంగా చేస్తున్నదో, నా నోటు నుండి బయలు వెళ్ళిన వాక్కు కూడా నేను కోరిన ఫలముతో నా యొద్దకు వస్తుంది ఏదో రోజునని మన విశ్వాసం కలిగి ఉండాలి. అదే మాట యెషయా గ్రంథం 55వ అధ్యాయం 10-11 వచనాల్లో కనబడుతుంది. దేవుని పేరట మనం మాట్లాడే మాట, చేసే క్రియ, పొందే శ్రమ ఖచ్చితంగా దాని ఫలము దేవుడు మనకిస్తాడు. దానివల్ల అనేకులకు మేలుకరంగా దేవుడు మార్చుతాడు. కాబట్టి ప్రభువునందు మన ప్రయాసము ఎప్పుడు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులుగా ఉందాం, వెనుదిరగని వారుగా ఉందాం. ప్రభు కార్యాభివృద్ధి అందు ఏమాత్రము కూడా వెనుదిరగకుండా ధైర్యంగా ముందుకు సాగిపోదాం. దేవుడు మనం చేసే ప్రతి ప్రభు నిమిత్తము చేసే ప్రతి పని నిమిత్తము తగిన జీతముతో మనం తృప్తిపరుస్తాడు. ఆ జీతం మనం పొందుకున్న తర్వాత ఎంత శ్రేష్టమైన జీతాన్ని నేను ప్రభు ద్వారానే పొందుకుంటున్నానని తలచినప్పుడు ఇంకా శ్రమ పడాలనిపిస్తుంది. కాబట్టి ఆ జీతం మనం ఇంకా పొందుకోకముందే రాత్రి పగలు ప్రభు కొరకు ప్రయాసపడదాం, పరిశుద్ధంగా జీవిద్దాం, అనేకులను యేసయ్య పరిశుద్ధ మార్గంలో నడిపిద్దాం. యేసయ్య ద్వారా జీతాన్ని పొందుకుందాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన జీవితంలో నెరవేర్చి మనల్ని రక్షించును గాక. ఆమేన్. ప్రార్థన. మహిమగల తండ్రి, ఈరోజు మాకు ఇచ్చిన ఈ వాక్యం బట్టి స్తోత్రాలు. ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థము కాదనే వాగ్దానము మా పట్ల నెరవేర్చి, యేసయ్య నీ నామములో నీ యందు మేము ప్రయాసపడి నీ జీతం పొందుకుని దీవింపబడే భాగ్యము మాకు, మా కుటుంబాలకు దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ అభిషేకం హెచ్చుగా మనపై దిగి వచ్చి మనల్ని దీవించును గాక. ఆమెన్. 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 గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వెరీ బ్లెస్డ్ డే.